నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 15న తెలంగాణ కేబినెట్ భేటీ. హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చ. సిఐపై దౌర్జన్యం చేశారని పేర్ని నానిపై కేసు. మాజీ మంత్రి అనుచరులు 29 మందిపైన ఎఫ్ఐఆర్. అనిల్ అంబానీకి షాక్. రిలయన్స్ పవర్ కీలక అధికారిని అరెస్ట్ చేసిన ఈడీ. నోబెల్ శాంతి బహుమతి ప్రకటనపై వైట్ హౌస్ విమర్శ. ట్రంప్కు ప్రకటించకపోవడంపై అక్కసు. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు గత అర్ధరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42% బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న హైకోర్టు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 42%లో బీసీలకు 25% రిజర్వేషన్ కేటాయించి మిగతా 17% జనరల్ కేటగిరీకి ఇవ్వాలని సూచించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏంటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా ఈ నెల 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు హైకోర్టు తీర్పుపై కూడా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీపై ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. నోబెల్ శాంతి బహుమతిని ఈ ఏడాదికి వెనిజువేలా ప్రతిపక్ష నేత మరియు కోరినా మచాడో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బహుమతిపై ఆశలు పెంచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నిరాశ తప్పలేదు. ఈ విషయంలో అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ అడుగు ముందుకేసి ట్రంప్ కు శాంతి బహుమతి వచ్చినట్లు మిస్టర్ పీస్ ప్రెసిడెంట్ అంటూ ప్రచారం కూడా చేసింది. తీరా నోబెల్ దక్కకపోవడంతో అక్కసు పెంచుకున్న వైట్ హౌస్ నోబెల్ కమిటీపై విమర్శలు చేసింది. బహుమతి ప్రకటనను రాజకీయం చేశారని ఆరోపించింది. ఈ విమర్శలపై నోబెల్ కమిటీ తాజాగా స్పందించింది. నోబెల్ అవార్డుల ఎంపికకు ముందు అన్ని రకాలుగా పరిశీలన జరుపుతాం. అవార్డు అందుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఎంపిక చేస్తాం. నోబెల్ ప్రైజ్కు ఎంపికలు ప్రధానంగా అభ్యర్థి చేసిన పనులను పరిగణలోకి తీసుకుని ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామా ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని పరోక్షంగా వైట్ హౌస్ కు చురకలు వేసింది. నోబెల్ పీస్ ప్రైజ్ ఎంపికలను ఈ నియమాలనే పాటించామని స్పష్టం చేసింది. ఏటా నోబెల్ శాంతి బహుమతి కోసం తమకు వేలాదిగా దరఖాస్తులు వస్తాయని కమిటీ తెలిపింది. వాటన్నింటినీ పరిశీలించి నిజంగా శాంతి కోసం కృషి చేసిన వారిని బహుమతి కోసం ఎంపిక చేస్తామని, ఇందులో ఇతర అంశాలేవీ ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గట్టి షాక్ ఇచ్చింది. 68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ పవర్ లిమిటెడ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అశోక్ కుమార్ పాల్ను అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గత 7 ఏళ్లుగా రిలయన్స్ పవర్లో సీఎఫ్ఓగా పనిచేస్తున్న అశోక్ పాల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 68 కోట్లకు పైగా విలువైన నకిలీ బ్యాంక్ గ్యారంటీని సమర్పించారని ఈడీ ఆరోపించింది. ఈ నకిలీ గ్యారంటీలను నిజమైనవిగా నమ్మించేందుకు ఎస్బీఐ, పిఎన్బి వంటి ప్రముఖ బ్యాంకుల పేర్లను పోలిన ఫేక్ ఈమెయిల్ డొమైన్లను సృష్టించి ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఫిలిప్పీన్స్లోని మనీలాలో అసలు ఉనికి లేని ఓ విదేశీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి కూడా గ్యారంటీ పత్రాలు సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మోసంలో ఒడిశాకు చెందిన బిస్వాల్ ట్రేడ్ లింక్ అనే చిన్న కంపెనీ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ దర్యాప్తులు వెల్లడింది. కేవలం కాగితాలపై మాత్రమే ఉన్న ఈ కంపెనీ ద్వారానే రిలయన్స్ పవర్ తరఫున నకిలీ గ్యారంటీలను ఏర్పాటు చేసినట్లు తేలింది. ఈ ఆరోపణలకు సంబంధించి బిస్వాల్ కంపెనీ డైరెక్టర్ను గత ఆగస్టులోనే అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను దారి మళ్లించాయన్న ఆరోపణలపై ఈడీ ఇప్పటికే విస్తృత దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా యెస్ బ్యాంక్ నుంచి పొందిన 3,000 కోట్ల రుణం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు సంబంధించిన 14,000 కోట్ల మోసంపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసుల దర్యాప్తులో భాగంగానే తాజా అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఈడీ అధికారులు అనిల్ అంబానీని కూడా విచారించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు అధికారి విధులకు ఆటంకం కలిగించారని, ఆర్పేట సీఐ యేసుబాబుపై దౌర్జన్యం చేశారని చిలకలపూడి స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు మరో 29 మందిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న వైసీపీ నేత సుబ్బన్నను ఓ కేసు విచారణ కోసం పోలీసులు పిలిచారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన పేర్ని నాని సీఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు హల్చల్ చేశారు. సీఐతో పేర్ని నాని గొడవకు దిగారు. మెడికల్ కాలేజ్ ధర్నా కేసులో తన అనుచరుని వేధిస్తున్నారని, విచారణ పేరుతో రోజు స్టేషన్కి పిలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాగానే తానంటే ఏమిటో ఏపీ పోలీసులకు చూపిస్తానని పేర్ని నాని హెచ్చరించారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో తీవ్రంగా పరిగణించిన ఎస్పీ మాజీ మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తారా? రావట్లేదు అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అరే అబద్ధం లేకపోతే సిసిబుడ్ ఎత్తి ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. అందులో చెప్పింది మాట ఎవరు తెలుసండి అనుకుని నవ్వుకున్నారు వాళ్ళు నవ్వుకున్నారు ఏం పర్లేదు తెచ్చే రోజు అనుకుని నవ్వుకున్నారండి. అవునండి నేను అప్పుడు గుర్తుపట్టాను రోజు వస్తుంది కంగారు ఊరేస్తారేమో అంతేనా? నువ్వేస్తారండి నీ చాలా ఊరే సుబ్బన్ నువ్వేం చేయగలవు? ఏం ఊరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఊరేగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతావు. అంత మీరు చేసేది సబ్ జైల్లో పెట్టగలవు. అంత మీరు చేయగలిగేదా? ఊరేస్తారా? ఊరే చెప్తాను. గడువు ముగిసినా జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మార్గం సుగమం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను నిలిపివేసిన ధర్మాసనం పాత విధానం ప్రకారమే ఎన్నికలతో ముందుకు వెళ్లొచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టతనిచ్చింది. మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితిలోనూ 50% పరిమితిని దాటకూడదని తేల్చెప్పింది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 9తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన జీవోలు 41, 42లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జీవోల కారణంగా రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 67% చేరుకుంటాయని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి విరుద్ధమని పేర్కొంటూ వాటిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు శుక్రవారం రాత్రి అందుబాటులోకి వచ్చాయి. సుప్రీంకోర్టు గతంలో రాహుల్ రమేష్ వాక్ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది. ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితి లేనప్పుడు దామాషా ప్రకారం కేటాయించిన సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించవచ్చని ఆ తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి ఎన్నికలు జరపొచ్చని సూచించింది. అంతకుముందు ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ ట్రిపుల్ టెస్ట్కి అనుగుణంగానే కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు కల్పించామని తెలిపింది. 50% పరిమితి అనేది కఠినమైన నియమం కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో సవరించుకోవచ్చని వాదించింది. అయితే ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవించని ధర్మాసనం వికాస్ కిషన్ రావు కవాలి కేసులో సుప్రీంకోర్టు విధించిన 50% పరిమితిని ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అభిప్రాయపడింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఏంటి? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రణాళిక ప్రకటించారు. 2 విడతలు ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీలకు, వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను కూడా ప్రకటించారు. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో నిర్వహించనున్నారు. ఆ తర్వాత పంచాయతీలకు 3 విడతల్లో వాటికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించే విధంగా చేశారు. మొత్తం అంటే ఈ రోజు షెడ్యూల్ ప్రకటించారు. వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. అయితే నోటిఫికేషన్ మాత్రం ఈ నెల 9వ తేదీన విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 8వ తేదీన హైకోర్టులో కూడా కేసు విచారణ ఉంది కాబట్టి దాని తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ఆలోచనతో దీన్ని ఈ విధంగా నిర్వహించారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 9వ తేదీన అంటే అక్టోబర్ 9వ తేదీన మొదటి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. అదేవిధంగా రేపు 13వ తేదీన 2వ విడత ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్, అదే నోటిఫికేషన్, నామినేషన్ ప్రారంభం కాబోతున్నాయి.
ఆ తర్వాత నామినేషన్లు అన్ని స్వీకరించిన తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ కూడా నామినేషన్ల స్వీకరణ, అదేవిధంగా చివరి గడువు, చివరి తేదీ, ఉపసంహరణ, వారికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా పూర్తిగా చేసిన తర్వాత మొదటి విడత ఎన్నికలు అక్టోబర్ 23వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తో ప్రారంభం కానుంది. అదేవిధంగా రెండో విడత అక్టోబర్ 27వ తేదీన కూడా జరగనుంది. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేసినట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. వీటికి సంబంధించి నవంబర్ 11వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను ప్రకటించి ఆ తర్వాత మళ్ళీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా వాటికి సంబంధించిన ఎన్నికల నిర్వహణ కోసం చేసే విధంగా ఎన్నికల కమిషన్ వాటికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా చేపట్టారు. వాటికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత పంచాయతీ ఎన్నికలు అంటే వార్డులకు, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించనున్నారు. అక్టోబర్ 17వ తేదీన మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 17వ తేదీన మొదటి విడత నామినేషన్లు, వాటికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండో విడత అక్టోబర్ 21న, మూడో విడత అక్టోబర్ 25న ప్రారంభం కానుంది. వాటికి సంబంధించిన నామినేషన్స్ అన్ని స్వీకరించిన తర్వాత అక్టోబర్ 21వ తేదీన మొదటి విడత ఎన్నికలు, అదేవిధంగా నవంబర్ 4వ తేదీన రెండో విడత, నవంబర్ 8వ తేదీన మూడో విడత నిర్వహించి వాటికి సంబంధించిన ఫలితాలను కూడా వేర్వేరు తేదీల్లోనే చేయాలని వాటిని నిర్వహించారు. మొదటి విడత ఈ నెల 31వ తేదీన మొదటి విడత ఫలితాలు, నవంబర్ 4వ తేదీన రెండో విడత, అదేవిధంగా 8వ తేదీన అంటే వాటిని జరిగిన రోజునే వాటికి సంబంధించిన ఫలితాలన్నీ కూడా ప్రకటించే విధంగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి భక్తులు కృష్ణతీజ గెస్ట్ హౌస్ వరకు బారులు తీరున్నారు. క్యూ లైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 74,468 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,878 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. నిరంతరం కొనసాగుతోంది భక్తజన ప్రవాహంతో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కష్టంగా మారింది. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. బ్రహ్మోత్సవాల సమయంలో రద్దీ పెరిగింది. ఇంకా ఆ రద్దీ అలాగే ఉంది. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయి శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది. మాడ వీధులు గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. తమిళనాడుకు చెందిన ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. నిన్న శ్రీవారిని 74,881 మంది దర్శించుకున్నారు. 3.93 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. దసరా తర్వాత కూడా ఈ రద్దీ ఇలానే కొనసాగుతోంది. నెల్లూరు సిటీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర ఆస్తులను ప్రైవేట్ పరం చేయడాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందని కాకాని అన్నారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు 42 రోజుల పాటు అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామని ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టి
దానికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం గవర్నర్ గారి దగ్గరికి ఈ కోటి సంతకాలతో కూడినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి వినత పత్రాలు సమర్పించాలని చెప్పి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు నుంచి ఈ సంతకాలకు సంబంధించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో లాంఛనంగా కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దాంతో పాటు ఈరోజు అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 22 దాదాపుగా 42 రోజుల పాటు గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాలలో గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాల హ్యామ్లెట్స్ లో, దానితో పాటు నగరాల్లో వార్డుల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతాం. జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 42 రోజుల పాటు అంటే అక్టోబర్ 10వ తేదీ ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం నవంబర్ 22 వరకు కొనసాగుతుంది. అందులో భాగంగా నా మధ్యలో అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ వారీగా ప్రజలకు సంబంధించి ఈ కార్యక్రమం చేపట్టడానికి ఉన్నటువంటి కారణాలని ప్రజలందరికీ కూడా తెలియజెప్పడానికి అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం. అదేవిధంగా నవంబర్ 12వ తేదీన జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం. నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గాని లేదా తహసీల్దార్ గాని ఎవరింటే వాళ్ళకి అక్కడ వినతి పత్రం ఇవ్వడం. నవంబర్ 12వ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ఆ రోజు నవంబర్ 12వ తేదీన జిల్లా కలెక్టర్ గారికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. నవంబర్ 22 కల్లా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అన్ని గ్రామాల్లో. నవంబర్ 23వ తేదీ నియోజకవర్గాల నుంచి ఆ సేకరించినటువంటి సంతకాలు దాదాపుగా 60,000 సంతకాలు ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. 60,000 సంతకాలు నియోజకవర్గాల నుంచి జిల్లాకు వస్తాయి, జిల్లా కార్యాలయానికి. జిల్లా కార్యాలయంలో వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత 24వ తేదీ జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. దీని వెనక ఇప్పటికే అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఈరోజు తీసుకురావడం జరిగింది ప్రభుత్వానికి. ఒక పక్క డిమాండ్ చేస్తున్నా, ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సొత్తు, ప్రజా సొమ్ము, ప్రజల హక్కు దాన్ని కొలగొట్టేటువంటి విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి వాటిని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టాం. కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పును ఒప్పుకోకుండా దానిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాలేజీలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి ప్రయత్నించడం అనేటువంటి దుర్మార్గం. దీన్ని ప్రజలు హర్షించరు. అందులో భాగంగా ఈ రోజు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, వేల కోట్ల రూపాయల భూములు, వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు కట్టినటువంటి కట్టడాలు, వీటన్నిటిని ప్రైవేట్ పాలు చేస్తాం, ప్రజలకు పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం చేస్తాం, ప్రజలకు వైద్యం దూరం చేస్తాం అన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి దాన్ని ఖండిస్తూ ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మెడికల్ కళాశాలలు నడవాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి లేదు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే ప్రజలకు అనుకున్నటువంటి స్థాయిలో ఈరోజు ఆ వైద్య సేవలు అందవనేటువంటి లక్ష్యంతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తున్నాం. అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాల దగ్గర నుంచి, ప్రజా సంఘాల దగ్గర నుంచి, పౌర హక్కుల సంఘాల దగ్గర నుంచి, మేధావుల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ వింత ధోరణి, విచిత్రపు పోకడలు, అవినీతి అలవాలంగా మారినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి ఏదో మాట్లాడడం, చేయడం, వదిలేయడం కాకుండా ఒక సుదీర్ఘ కాలంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి చంద్రబాబు మెడలు వచ్చి ప్రైవేటీకరణని విరమించుకునే దాకా పోరాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు అంచెలంచెలుగా ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి సంబంధించి ఈ రోజు జిల్లా కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మా పోరాటం కొనసాగుతుంది. మెడికల్ కాలేజీల విషయంలో మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ జోరుగా కొనసాగుతోంది. అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సుమారు 2 గంటల పాటు అతడు సాధన చేశాడు. భారీ షాట్లాడాడు. ఈ క్రమంలో రోహిత్ కొట్టిన ఓ భారీ 6 దెబ్బకు బంతి వెళ్లి నేరుగా పార్కింగ్ లో ఉన్న తన లంబోర్గిని కారు అద్దాలను బద్దలు కొట్టింది. అయితే శివాజీ పార్క్ లో రోహిత్ శర్మను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వెళ్లేందుకు రెడీ అవుతున్న అతడి దగ్గరకు చిన్నారి ఫ్యాన్ వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ రోహిత్ సెక్యూరిటీ ఆ పిల్లాన్ని ఆపేందుకు ట్రై చేశారు. ఇది గమనించిన హిట్ మ్యాన్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరికి ఆ చిన్నారితో రోహిత్ మాట్లాడారు. ప్రాక్టీస్ సెషన్లో రఘువంశీ సహా మరికొంతమంది ప్లేయర్స్ పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీన పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. రోహిత్ శర్మ భారత్ తరఫున చివరిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ ఆడాడు.
మ్యాడ్ స్క్వేర్ ఆయ్ వంటి చిత్రాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు పొందిన నారిన నితిన్ వివాహం హైదరాబాద్ శివారు శంకర్పల్లిలో లక్ష్మీ శివానితో అత్యంత వైభవంగా జరిగింది. నితిన్ బావ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణయ్తో కలిసి అతిథులను ఆహ్వానించడం వివాహ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా నితిన్కి ఎన్టీఆర్ ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి ఉంటాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. వధువు తల్లిదండ్రులకు విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీతో బంధుత్వం ఉంది. ఇక నితిన్ కెరీర్ పరంగా చూసుకుంటే ఈ ఏడాది జూన్లో శ్రీ రాజావారితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం పలు కొత్త చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.